ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుంటే పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ రోజే డ్యూటీస్ అలాట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సభా వేదికతో పాటు అటు ఏరోడ్రోమ్ వద్ద హెలిప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గౌశాల మనకు అందుబాటులో. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, రేపు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకి రేపు చాలా ఇంపార్టెంట్ డే. ఆనరబుల్ పీఎం సార్, సీఎం సార్ అండ్ గవర్నర్ మ్యామ్ ఇస్ కమింగ్ అలాంగ్ విత్ అదర్ వీఐపీస్. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మొత్తం సెక్యూరిటీ ప్లానింగ్ జరిగింది. ఇప్పుడు బందోబస్తులో మోర్ దెన్ 2000 పోలీస్ పర్సన్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్. మన డిస్ట్రిక్ట్ ఫోర్స్తో పాటు స్పెషలైజ్డ్ ఫోర్స్, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీది కాకుండా ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో దీనికోసం పబ్లిక్ మీటింగ్ కానీ రూట్లు, పీఎం రూట్, ఇది కాకుండా హెలిప్యాడ్లు కూడా డీటెయిల్డ్ సెక్యూరిటీ ప్లాన్ అండ్ బందోబస్త్ జరిగింది. సో వీఆర్ రెడీ ఫర్ ద బందోబస్త్ ఫ్రమ్ ఆల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కాకుండా పబ్లిక్ కూడా ఫెసిలిటేట్ చేయడానికి చాలామంది పబ్లిక్ కూడా జనాలు వస్తారు పబ్లిక్ మీటింగ్కి. వాళ్ళ కోసం కూడా సెపరేట్ రూట్ బందోబస్త్ అండ్ పార్కింగ్ ప్లేస్ బందోబస్త్ డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ ఇంటర్ ఎగ్జామ్ కూడా ఉంది. దీనికోసం కూడా స్పెషల్ బ్రీఫింగ్ జరిగింది అందరికీ. ఆల్ ఇంటర్ స్టూడెంట్స్కి మేము ఫ్రీ యాక్సెస్ ఇస్తాము అండ్ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మేము ఫెసిలిటేట్ చేస్తాము దట్ ఎవ్రీవన్ రీచెస్ దేర్ సెంటర్స్ ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నో ఫ్లై జోన్ ఎక్కడెక్కడ ఉంది? ఇప్పుడు ఈ మీటింగ్ ప్లేస్ నుంచి హెలిప్యాడ్ నుంచి 2 కిలోమీటర్ రేడియస్లో ఏమైనా డ్రోన్ అలౌడ్ లేదు. దీనికోసం నిన్న కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో ఏమైనా డ్రోన్ మేము అలౌ చేయము. ఇది కాకుండా డ్రోన్కి కౌంటర్ చేయడానికి కూడా యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ కూడా ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఇది కాకుండా మెయిన్ మీకు ఇక్కడ ఏరియా చూస్తే ఇక్కడ కలెక్టర్ చౌరస్తా నుంచి జనరల్ నో వెహికల్స్ విల్ బి అలౌడ్ టువర్డ్స్ దిస్ మీటింగ్ ప్లేస్. ఇది కాకుండా ఏరోడ్రోమ్ నుంచి కూడా ఇక్కడ వరకు వీఐపీ రూట్ కాబట్టి నో వెహికల్స్ విల్ బి అలౌడ్. జనాలు కూడా స్టేడియం ఎంట్రన్స్ వరకు వాళ్ళు అలౌడ్ ఉంటారు. ఓన్లీ వీఐపీ పాస్ అండ్ మీడియా పాస్ వాళ్ళకి మేము ఇక్కడ సెపరేట్ ఎంట్రీ ఉంది, అక్కడ వరకు మేము అలౌడ్ చేస్తాము. మీడియా వాళ్ళకి కూడా ఇది రిక్వెస్ట్, ఆఫీషియల్ ఫంక్షన్లో అండ్ హెలిప్యాడ్ ఏరియాలో నో మీడియా పర్సన్ ఈజ్ అలౌడ్, ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా పబ్లిక్ మీటింగ్లో ఆల్మోస్ట్ 150-200 పాసెస్ వీ ఇష్యూడ్. పాసెస్ క్యారీ చేయడానికి వాళ్ళకి మేము అలౌ చేస్తాము. మిగతా అందరూ నార్మల్ పబ్లిక్ గ్యాలరీ రావాలి. పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీసు ఐడి కార్డ్ అని ఇంకా ఎట్లాంటి అందరికీ ఇక్కడ ఉన్న డిప్లాయిడ్ పోలీస్ సిబ్బందికి అదర్ ఫోర్సెస్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఇది ఇట్లా ఇష్యూ చేసిన ఐడి కార్డు ఉండి ప్రతి పర్సన్ ఇది ఇట్లా ఉన్న ఐడి కార్డు ధారిస్తారు. నేను కూడా ధారిస్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. విదౌట్ దిస్ ఐడి కార్డ్ నో పోలీస్ పర్సన్ విల్ బి డిప్లాయిడ్. ముఖ్యంగా వచ్చే జనం పార్కింగ్ ప్లేస్ ఎక్కడ సార్? బస్సులు అవన్నీ ముఖ్యంగా మెయిన్లో జనాలు బస్సెస్లో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెయిన్ పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు మల్టీపర్పస్ గ్రౌండ్ ఉంది, డయట్ కాలేజ్ అక్కడ ఉంది. దీని ఆపోజిట్ సైడ్ రామ్లీలా మైదాన్లో కూడా ఉంది. ఇది కాకుండా ఆర్టీసీ బస్ డిపోలో కూడా ఉంది. ఇది కాకుండా అన్ని ఫిల్ అయిన తర్వాత తిరుమల పెట్రోల్ పంప్ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకుంటే అక్కడ కూడా పెద్ద పార్కింగ్ ఉంది, 25 acres. అక్కడ ఖాళీ బస్సెస్ అక్కడ మేము పార్క్ చేస్తాము. వీఐపీ కానీ ప్రెస్ కానీ ఎన్ని గంటల లోపలికి అలౌ చేస్తారు? 3 hours లోపల రావాలి. 10:20 టైం ఉంది పీఎం సార్కి ఇక్కడ రావడానికి. 3 hours లోపల మీరు ఇక్కడ వస్తే బెటర్ ఉంటాయి. కానీ ఆ తర్వాత కూడా వస్తే మేము ఫెసిలిటేట్ చేస్తాము. కానీ పీఎం సార్ వచ్చినప్పుడు నో పర్సన్స్ విల్ బి అలౌడ్ ఇన్ సైడ్. ఎన్ని గంటల వరకు ఆంక్షలు ఉంటాయి సార్ ఈ రోజు నుంచి మొదలుపెట్టి? ఎన్ని గంటల వరకు ఆంక్షలు ఉంటాయి పీఎం అంటే కండిషన్స్ ట్రాఫిక్ కానీ లేకపోతే ఇతర? ఓకే, ఇది రేపు మార్నింగ్ నుంచి ఇది ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది మన పాత NH7లో. అది ప్రోగ్రామ్ 12:20 వరకు అయిపోతుంది కాబట్టి 1 hourలో క్లియర్ అవుతుంది, 1:20 వరకు. థ్యాంక్ యూ. మొత్తానికైతే అన్ని రకాలుగా పోలీసు వైపు నుంచి ఏర్పాట్లు చేశాం. 1600 మంది పోలీసులు, 15 జిల్లాలకు సంబంధించిన స్టాఫ్ ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. ప్రతి పోలీసు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఐడి కార్డ్ ధరించాలి. ప్రెస్ అదేవిధంగా వీఐపీలు ముందుగానే తమకు ఏదైతే మీటింగ్ హాల్లోకి రావాలి. ప్రెస్కి హెలిప్యాడ్ అదేవిధంగా అధికారిక కార్యక్రమాల వద్దకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, ఆదిలాబాద్.